లిటిల్ హార్ట్స్ చిన్న హృదయాలు మూవీ చూడడం కొంచెం లేట్ అయింది. యాక్చువల్‌గా కొంచెం కాదు చాలానే లేట్ అయింది. సారీ ఫర్ థాట్. సారీ బికాజ్ ఇలాంటి మూవీని చూడడంలో లేట్ చేసుకున్నందుకు. చాలా మీమ్స్, రివ్యూస్ చూసాను నేను కూడా. చాలా పాజిటివ్‌గా వచ్చాయి చాలా వరకు. సో, నేను మూవీ చూడాలని ఫిక్స్ అయ్యా. సో, ఈ మూవీ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. 2015లో స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీ. గోపాలరావు వాళ్ళ సన్ అఖిల్‌ని బీటెక్ జాయిన్ చేయించాలి అనుకుంటాడు. కానీ అఖిల్ ఎంసెట్ క్లియర్ చేయడు. సో, మనల్ని లాంగ్ టర్మ్ జాయిన్ చేపిస్తారు. ఇక ఇక్కడి నుంచి స్టోరీ ఎటు టర్న్ అయింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. చాలా చిన్న లైన్ కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అఖిల్, మధు, ఆశిష్ ఫ్రెండ్స్. అఖిల్ ప్లేడ్ బై మౌలి. కానీ మధు క్యారెక్టర్ ప్లే చేసింది జయకృష్ణ. ఈ క్యారెక్టర్ త్రూఅవుట్ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది. మధు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఇట్ వాస్ ఎ బ్లాస్ట్. 2015 టైంలో సోషల్ మీడియా అంటే పెద్దగా ఉండేది కాదు. స్టిల్ ఉన్న దాంట్లో బాగా కవర్ చేశారు. మధు, అఖిల్ మధ్య సీన్స్ క్రేజీగా ఉంటాయి. మౌలి ముందు మూవీలో వేరే యాక్టర్‌తో కలిసి యాక్ట్ చేశారు. ఈసారి రాజీవ్ కనకాలతో చేశారు. ఈ రోల్‌కి ఆయన ఎంత జస్టిఫికేషన్ చేస్తారు అనుకుంటే చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు ఫాదర్ క్యారెక్టర్‌లో. చాలా వరకు క్యారెక్టర్స్ అన్నీ మనం రియల్ లైఫ్‌లో చూసినవి, ఎక్స్‌పీరియన్స్ అయినవే అలాంటివే అనిపిస్తాయి. ఔట్ ఆఫ్ ది బోర్డ్ ఏముండదు. వీళ్ళు చెప్పాలి అనుకున్న పాయింట్ కూడా జెన్యూన్‌గా అనిపించింది. ప్రెజెంటేషన్ కూడా బాగుంది. సింపుల్‌గా, ఫన్నీ వేలో. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అన్నీ కాకపోయినా కొన్ని సాంగ్స్ బాగున్నాయి, కొన్ని పర్లేదు. మెయిన్‌గా డైలాగ్స్ బాగున్నాయి. యూత్‌ఫుల్‌గా అట్ ది సేమ్ టైమ్ పంచులు, చిన్న చిన్న వన్ లైనర్స్ కూడా బాగున్నాయి. బాగా వర్క్ అయ్యాయి. నోటిదుల బ్యాచ్ ఇదంతా. సో, వాళ్ళకి తగ్గ క్యారెక్టరైజేషన్ అండ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో, ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ మౌలి యాజ్ అఖిల్ వాస్ గుడ్. చాలా కాన్ఫిడెంట్‌గా పుల్ చేశాడు క్యారెక్టర్‌ని. శివాని యాజ్ కాత్యాయని తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. జయకృష్ణ యాజ్ మధు వాజ్ ఎ బ్లాస్ట్. గ్యాప్ లేకుండా పంచ్ ఆఫ్టర్ పంచ్ ఏస్తూనే ఉంటాడు. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మూవీకి. రాజీవ్ గారు వాజ్ డీసెంట్. ఈ మూవీలో అయినా రాజీవ్ గారు లాస్ట్ వరకు ఉన్నారా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా చాలా కాస్టింగ్ ఉంది. అందరూ బాగా చేశారు. మ్యూజిక్ బై సింజిత్. ఐ లైక్డ్ ఇట్. సాంగ్స్ బాగానే ఉన్నాయి. బీజిఎం కూడా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ బై సాయి మార్తాండ్ వాజ్ ఇంప్రెసివ్. పెద్ద స్టోరీ ఏం రాసుకోలేదు. ఉన్న స్టోరీలో క్యారెక్టర్స్‌ని, ఫన్‌ని ఎక్కువ బిల్డ్ చేసుకున్నారు. ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే లైట్ ఎమోషన్స్, లైట్‌గా లవ్, లాట్స్ ఆఫ్ ఫన్. నాకు నచ్చింది. ఫ్రెండ్స్‌తో వెళ్తే వేరే లెవెల్‌లో ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా నాలాగా లేట్ చేయకండి. మీరు చూస్తే మీకేమనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.